నల్ల చెరువు దగ్గర ఉన్నాం అండి. కూకట్పల్లి డివిజన్‌లో ఉన్నటువంటి నల్ల చెరువు దగ్గర ఉన్నాం. సో, మొత్తంగా ఇదైతే మనకి 14 ఎకరాలైతే ఆక్రమణకు గురైందని చెప్పి అధికారులు తెలియజేస్తున్నారు. సో, ఈ చెరువు మొత్తం విస్తీర్ణం వచ్చేసి 27 ఎకరాలుంది. సో, ఈ 27 ఎకరాల్లో మొత్తంగా 14 ఎకరాలైతే ఆక్రమణకు గురైందని చెప్పి ఇక్కడ అధికారులు తెలియజేస్తున్నారు. జీహెచ్ఎంసీ అలాగే హైడ్రా అధికారులు. సో, ఇక్కడ 4 ఎకరాల్లో 50కి పైగా భవనాలు, పక్కా భవనాలు, అపార్ట్మెంట్లు నిర్మించారని చెప్పి ఎఫ్టీఎల్ బఫర్ జోన్స్‌లో ఉన్నాయని చెప్పి ఇప్పటికే అధికారులు మనకైతే తెలియజేయడం జరిగింది. అండ్ ఇక్కడ ఆల్మోస్ట్ 16 షెడ్ల వరకు ఇక్కడ ఏదైతే ఈ బిజినెస్ పర్పస్ కోసం వాడుతున్నారు, అంటే ఈ క్యాటరింగ్ సర్వీసులు కానివ్వండి, సో ఈ టైప్ ఆఫ్ క్యాటరింగ్ అండ్ వాటర్ ప్లాంట్స్, ఈ టైప్ ఆఫ్ మనకి షెడ్స్ అయితే నిర్మించి ఇక్కడ ఫస్ట్ ముందుగా అయితే ఒక లేబర్ని అయితే ఇక్కడ ఏదైతే డైలీ వర్కర్స్ వేజెస్ ఉంటుంటారో వాళ్ళైతే ముందుగా ఇక్కడ షెడ్లు వేసుకొని నిర్మాణం చేసి ఇక్కడ ఉంటున్నారు. సో ఆ తర్వాత అయితే మనకి ఇక్కడ మొత్తంగా ఒక్కొక్కటి ఆక్రమణకు గురయ్యి మొత్తంగా అయితే ఈ చెరువు మొత్తం కబ్జా గురైందని చెప్పి హైడ్రా అధికారులు తెలియజేస్తున్నారు. మీరు చూస్తున్నారండి, ఇక్కడ వచ్చేసి ఈ రోజు మార్నింగ్ 6 గంటల నుంచి ఎర్లీ మార్నింగ్ 6 o'clock నుంచి డెమోలిషన్స్ అయితే జరుగుతున్నాయి. సో ఇక్కడ ఇప్పటికీ ఈ నల్ల చెరువు దగ్గర చాలా బిల్డింగ్స్ అయితే ఈ షెడ్లు అయితే ఇక్కడ మార్నింగ్ నుంచి అయితే మొత్తం డెమోలిష్ చేశారు. సో ఇంకా చేయాల్సినవి చాలా ఉన్నాయి. ఇక్కడ కనిపిస్తున్నటువంటి డిఆర్ఎఫ్ ఫోర్స్ అయితే ఇక్కడ హైడ్రా అధికారులు చాలా సపోర్ట్ చేస్తూ, సో ఇక్కడ ఉన్నటువంటి నెటిజన్స్ ఎటువంటి హైడ్రా అధికారులకు ఎటువంటి ప్రాబ్లం రాకుండా అయితే ఇక్కడ చూస్తున్నారు. అండ్ అలాగే ఇక్కడ ప్రాపర్గా అయితే ముందుగా ఈ ఏదైతే భవనాలకు ఎలక్ట్రిసిటీ కనెక్షన్స్ ఉంటాయి, ఎలక్ట్రిసిటీ కనెక్షన్స్ అన్ని కూడా కట్ చేశాకనే ఈ డెమోలిషన్స్ అనేవి ఒక క్రమబద్ధంగానే జరుగుతున్నాయి. సో ముందుగా అయితే ఇక్కడ వచ్చేసి మనకి ఈ చెరువులు కానివ్వండి, ఇవన్నీ ఎలా ఆక్రమణకు గురవుతాయంటే ముందుగా చెరువుకు ఆనుకుని ఉన్నటువంటి ఈ గట్టుల దగ్గర ఈ విధంగా మట్టితో కవర్ చేస్తారు. మట్టి రాళ్ళ ఏదైతే ఇక్కడ బిల్డింగ్ నిర్మాణం కోసం ఇక్కడ తీస్తారో, పునాదులు తీస్తారో అవన్నీ కూడా ఏంటంటే ఈ చెరువు బఫర్ జోన్స్ అండ్ ఎఫ్టీఎల్ జోన్స్ లో ముందుగా కవర్ చేసి ఇక్కడ ఉన్నటువంటి పెద్ద పెద్ద రాళ్ళతో ఇవన్నీ కూడా కవర్ చేసి మొత్తంగా అసలు ఇక్కడ లేక్ లేదు అన్న విధంగానే మొత్తం అయితే కవర్ చేస్తారు. సో ఆ తర్వాత కొంచెంగా ఇక్కడ ఈ మొత్తం అయితే కబ్జాలకు గురవుతుంది. సో ఇంతకుముందు అయితే ఇక్కడ ఈ లేక్, ఈ నల్ల చెరువు అనేది చాలా క్లియర్గా ఉండేది, వాటర్ అనేవి ఎటువంటి కలుషితం కాకుండా ఉండేవి. సో ఇప్పుడు చూస్తున్నట్లయితే మొత్తం ఇక్కడ డ్రైనేజ్ కనెక్షన్ కూడా ఇక్కడ ఈ చెరువులోకి ఇచ్చేశారు. సో ఈ డ్రైనేజ్ కనెక్షన్ ఇవ్వడం వల్ల ఏంటంటే మొత్తం ఈ చెరువు మొత్తం అదే నాశనం అయిపోయింది. సో ముందుగా ఇట్లా చెరువుకు ఆనుకొని ఉన్నటువంటి ఈ షెడ్లలో ఇక్కడ చిన్న షెడ్లు అయితే నిర్మించి ఇక్కడ పశువుల కోసం అయితే ఇచ్చేశారు. సో అవన్నీ ఇక్కడ ముందుగా చేసిన తర్వాతనే ఇక్కడ ఒక్కటొక్కటిగా ఇక్కడ కబ్జాలు అయితే జరుగుతున్నాయి. సో జీహెచ్ఎంసీ అధికారులు ఇంకా ఈ చుట్టుపక్కల నల్ల చెరువు పరిసరాల్లో ఇంకా ఎన్ని బిల్డింగ్స్ అనేవి ఇక్కడ ఆక్రమణకు గురయ్యాయి. అలాగే ఇంకా హైడ్రా అధికారులు అయితే మొత్తం ఎఫ్టీఎల్ బఫర్ జోన్స్ అనేవి కూడా మొత్తం కవర్ చేయాల్సి ఉంటుంది. సో ఇవన్నీ చెక్ చేసినాకనే వాళ్ళకి ముందుగా నోటీసులు ఇచ్చిన తర్వాతనే ఇవన్నీ డెమోలిషన్స్ అనేవి చేయాల్సి ఉంటుంది. సో అధికారులు కూడా ఏంటంటే ముందుగా ఏదైతే ఇక్కడ జనం నివాసం ఉంటున్నారో చిన్న టెంట్లు వేసుకొని కానివ్వండి, లేదంటే చిన్న షెల్టర్స్ వేసుకొని కానీ వాళ్ళ జోలికి అయితే పోవట్లేదు. ఫస్ట్ ఏదైతే ఈ బిజినెస్ పర్పస్ కోసం ఏదైతే వాడుతున్నారో, సో ఇవి మాత్రమే ముందుగా ఇవి డెమోలిషన్స్ అనేవి చేస్తున్నారు, వాళ్ళకి ప్రాపర్ ఇంటిమేషన్ ఇచ్చి. సో ఇచ్చిన తర్వాత మాత్రమే ఈ డెమోలిషన్స్ అనేవి కూడా జరుగుతున్నాయి. సో ఇక్కడ ఉన్నటువంటి 1700 చెరువుల్లో దాదాపుగా 1000 చెరువుల పైన కబ్జా అయిపోయిందని చెప్పి మన హైడ్రా అధికారులు అలాగే జీహెచ్ఎంసీ అధికారులు కూడా ఇప్పటికే మనకి రిపోర్ట్స్ అనేవి ఇచ్చారు. సో మొత్తంగా మనకి ఇక్కడ చూస్తున్నట్లయితే ఈ 27 ఎకరాల చెరువు అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి నివాసం ఉన్నటువంటి వ్యక్తులు చెప్తున్నారు. అండ్ అలాగే ఇక్కడ మొత్తానికి 14 ఎకరాల భూమిని అయితే ఇక్కడ ఆక్రమించి ఈ యొక్క నిర్మాణాన్ని చేపట్టారని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కానివ్వండి, జీహెచ్ఎంసీ అధికారులు కానివ్వండి, హైడ్రా అధికారులు కానివ్వండి, సో మనకైతే ఇక్కడ రిపోర్ట్ ఇస్తున్నారు. సో వీళ్ళైతే ముందుగా ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇచ్చి కూల్చోవాలని చెప్పి ఈ కూల్చివేతలన్నీ కూడా చేపడుతున్నారని చెప్పి తెలుస్తుంది. సో ఇక్కడ ఉన్నటువంటి ఆల్మోస్ట్ అక్కడ కనిపించే బిల్డింగ్స్ వరకు మనకి అంతా కూడా బఫర్ జోన్స్ లేదా ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నట్లు తెలుస్తుంది మ్యాప్ కనుక మనకి పరిశీలించినట్లయితే. సో ఈ కబ్జాలు కనుక ఇట్లాగే కొనసాగిస్తే మనకి భవిష్యత్తులో వాటర్ అసలు మీకు హైదరాబాద్లో ఈ చుట్టుపక్కల వాటర్ ప్రాబ్లమ్ ప్రస్తుతానికైతే చాలా వాటర్ ప్రాబ్లం ఉంది. సో రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి గొప్ప నిర్ణయం చాలా గొప్పదని చెప్పుకోవచ్చు. సో ఎందుకంటే ఈ చెరువులు అండ్ ఇవన్నీ కూడా మనకి ఏంటంటే గ్రౌండ్ వాటర్ లెవెల్ పెంచడం కోసం అయితే ఇవన్నీ కూడా చేస్తున్నారు. మీరు చూస్తున్నట్లయితే ఇక్కడ నెటిజన్స్ మనకి తెలియజేశారండి, దాదాపుగా ఇక్కడ గత 10 సంవత్సరాల్లో ఇక్కడ ఎటువంటి వాటర్ ప్రాబ్లం అనేది రాలేదు. బట్ మనకి ఫస్ట్ టైం లాస్ట్ సమ్మర్లో ఈ చెరువు అనేది ఎండిపోవడం వల్ల ఇక్కడ ఈ మొత్తానికి 14 ఎకరాల ఎంక్రోచ్మెంట్ జరగడం వల్ల సో ఈ చెరువు అనేది వాటర్ కెపాసిటీ తగ్గిపోయింది. సో అందువల్ల మనకి ఏంటంటే ఇక్కడ లాస్ట్ సమ్మర్లో మొత్తానికి చెరువు ఫుల్ ఖాళీ అయిపోయేసి ఇక్కడ గ్రౌండ్ వాటర్ లెవెల్ అనేది చాలా తగ్గిపోయింది. సో అందువల్లనే మనకి ఇక్కడ వచ్చేసి గవర్నమెంట్ అయితే ఇక్కడ ఫస్ట్ వాటర్ బాడీస్ ఎక్కడెక్కడ ఉన్నాయి ఇవన్నీ కూడా పరిశీలిస్తున్నారు.